అన్న ప్లీజ్ అన్న చంపేదన్నా తప్పైపోయిందన్నా ప్లీజ్ అన్న చంపేదన్నా. అన్నా 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 తప్పు చేయడం వరకే నీ వంతు, తప్పు చేశాక తీర్పు చెప్పడం నా వంతు. भाई सैंडी साला धोखा दिया, पैसे लेके वहां से फरार हो गया. क्या बोल रहा है तू? शंकर पहलवान का काम करते शंकर पहलवान को धोखा देता रे साला. का चांस ही ना పొద్దుపుడు से లోపల అన్వేషిస్తా. హలో చెప్పరా శాండీ. అరే కళ్యాణ్, నేను అర్జెంట్ గా బాంబే వెళ్తున్నా. బాంబే? ఇంత అర్జెంట్ గా బాంబే ఏందిరా? అదంతా తర్వాత చెప్తా, ప్లీజ్ పక్కింటి కృష్ణాకి వెళ్తున్నా. సరేరా. ఈరోజు కిరణ్ నైట్ స్టే చేయడానికి వస్తా అన్నాడు, నువ్వు ఎలాగో వెళ్తున్నావు కదా, వాడు ఉంటాడులే నా కంపెనీ. సరే. సరేరా. ఒకసారి కిరణ్ కి కాల్ చేస్తే అయిపోద్ది. అరే మామా, నీకు ఇప్పుడే కాల్ చేద్దాం అనుకున్నాను. నీకు ఒక పెద్ద న్యూస్. ఏంటో తెలుసా? నాకు యూఎస్లో జాబ్ వచ్చింది. శాలరీ ఎంతో తెలుసా? 2 lakhs per month. నైట్ వస్తున్నా కదా, సరుకు పట్టుకొని వస్తున్నా, నైట్ అంతా జిగా వేసుకుందాం. ఓ కంగ్రాట్స్ రా. కీస్ పక్కింట్లో కృష్ణ అని ఉంటాడు, కళ్యాణ్ అని చెప్తే కీస్ ఇస్తాడు, వెళ్ళి తీసుకో. లేటుగా వస్తా అన్నాడు వీడు, అప్పుడే వచ్చేసిండా? ఎవరు నువ్వు? ఎందుకు? వద్దు 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 వద్దు. కిరణ్ 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 కళ్యాణ్. ఒకసారి బిగినింగ్ నుంచి వద్దాం. ఆ రోజు ఏం జరిగిందో చెప్పు. నాకైతే ఏం తెలియదు సార్. ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్ళాను. వచ్చి చూసేసరికి అసలు దట్స్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. యాక్చువల్గా నైట్ కిరణ్ కాల్ చేసి ఇంటికి వస్తున్నా అని చెప్పాడు సార్. అంతకుముందే శాండీ కాల్ చేసి అర్జెంటుగా బాంబే వెళ్తున్నా అని చెప్పాడు. వెయిట్. కిరణ్ కాల్ చేసి ఇంటికి వస్తున్నా అన్నాడు, శాండీ కాల్ చేసి బాంబే వెళ్తున్నా అన్నాడు. ఇంతకు మీరు అందరు ఎన్నాళ్ళ నుంచి కలిసి ఉంటున్నారు? అసలు మేమందరం కలిసి ఉండం సార్.
వాట్? అసలు మీరు అందరు కలిసి ఉండరా? మరి కిరణ్ ఎందుకు వచ్చాడు ఆ రోజు మీ ఇంటికి? యాక్చువల్గా నేను రామ్ శాండీ ముగ్గురం కలిసి ఉంటాం సార్. కిరణ్ ఆ నైట్ జస్ట్ స్టే చేయడానికి వచ్చాడు. మీ ముగ్గురు కలిసి ఉంటారు. కిరణ్ ఆ నైట్ జస్ట్ స్టే చేయడానికి వచ్చాడు. కట్ చేస్తే కిరణ్ డెడ్. కేస్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. అయినా పోనీలే, కాంప్లికేటెడ్గా ఉంటేనే కదా మాలాంటి సిబిఐ ఆఫీసర్ బ్రెయిన్కి పని పెట్టేది. ఎనీవైజ్ గైస్, కేసు ఈ సందేశ్ దగ్గరికి వచ్చేసింది. మీరు ఇంకా రిలాక్స్ అయిపోండి. విత్ ఇన్ ఫ్యూ డేస్ ఆ దొంగను పట్టుకొని కోర్ట్ బోన్లోకి ఎక్కిస్తాను. శరత్, వీళ్ళ దగ్గర డీటెయిల్స్ తీసుకొని పంపించేసి. హలో సందేశ్, ఎక్కడున్నావు నువ్వు? ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ దొరికింది. సందేశ్, ఒక ఇంపార్టెంట్ న్యూస్. కిరణ్ మర్డర్ జరిగిన రోజు దగ్గరలోనే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో రాబరీ జరిగింది. అది ఎంక్వైరీ చేస్తే శంకర్ పైల్వాన్ మనిషి అని తేలింది. వాట్? 29th Feb, బ్యాంక్ రాబరీ, కిరణ్ మర్డర్, శంకర్ పైల్వాన్. ఇవన్నీ చూస్తుంటే నాకెందుకో బ్యాంక్ రాబరీకి కిరణ్ మర్డర్కి లింక్ ఉన్నట్టు అనిపిస్తుంది. మనం ఇంకోసారి ఆ రూమ్ని చెక్ చేద్దాం. సందేశ్, మెమరీ కార్డ్. గుడ్. మెమరీ కార్డ్ ఏముందో నీ ఫోన్లో చెక్ చేయి. ఎస్. చెప్పండి సార్. శాండీ ఏమన్నా శంకర్ పైల్వాన్ దగ్గర పనిచేస్తాడా? అవును సార్, పని చేస్తాడు, కానీ ఏం పని చేస్తాడో తెలియదు సార్. ఓకే, థ్యాంక్స్. శంకర్ పైల్వాన్. నమస్తే సాబ్. ఏంది పోలీసుల కళ్ళ మధ్య మా మీద పడ్డాయి? పిల్లి పులి లాంటి పనులు చేస్తేనే కదా పులికి పిల్లి మీద కన్ను పడేది. అరే డైలాగులు మస్తు చెప్తారు సాబ్. సాబ్ కూర్చోజా సాబ్. చెప్పండి సాబ్, ఏంది కథ? 29th Feb, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో రాబరీ జరిగింది. అది ఎంక్వైరీ చేస్తే నీ మనిషి అని తేలింది. నా మనిషా? నా మనిషి దొంగతనం చేసుడేం సాబ్? దొంగను పట్టుకోకుండా దొరను పట్టుకొని దొంగలు అంటున్నాం సాబ్. చూడు శంకర్ పైల్వాన్, మర్యాదగా నిజం చెప్తే నీకే మంచిది, లేకుంటే మా డిగ్రీలు మాకున్నాయి. ఈ డిగ్రీలు ఏంది సాబ్? ఈ డిగ్రీలకి పోలీసులకి అస్సలు భయపడా. నువ్వు పోలీసు వాళ్ళకి భయపడకపోవచ్చు, కానీ ఇది సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. నువ్వు ఇల్లీగల్గా కొంపల్లిలో కబ్జా చేసిన ల్యాండ్ డాక్యుమెంట్స్ని మర్యాదగా నిజం చెప్తే నీకే మంచిది, లేకపోతే ఇవే డాక్యుమెంట్స్ రేపు కోర్టులో సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అరే ఇన్ఫర్మేషన్ బాగానే గ్యాదర్ చేసినావు సాబ్. యాక్చువల్గా సార్, శాండీ గానికి దొంగతనం చేయమని పంపించింది నేనే, కానీ వాడు డబ్బులు తేకుండా డబ్బులతోని పరారైపోయాడు. సో వాడు మోసం చేసిండని వాడిని సంపనీకి మా మనిషిని పంపించిన. ఇది సార్ జరిగిన కథ. నువ్వు దొంగతనం చేయమని శాండీకి చెప్పావు, కానీ వాడు నేను మోసం చేస్తాడు. సో నువ్వు శాండీని చెప్పమని ఇంకొకటికి చెప్పావు. ఇంతకు శాండీని చెప్పమని ఎవరికి చెప్పావు? అది సార్, వాడు ఎవడరా? బైరాగి. బైరాగి సార్, వాడు నాయనే పనిచేస్తుంటాడు. బైరాగి. ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ శంకర్ పైల్వాన్. ఇంకా నువ్వు వెళ్ళొచ్చు. సార్ డాక్యుమెంట్స్ నేను చూసుకుంటా పో. సార్ ఫిర్ ఏం కేసు రాకుండా చూసుకోండి. చూసుకుంటా పో. ఈ బైరాగిని ఇన్వెస్టిగేట్ చేస్తే మనకేమైనా క్లూజ్ దొరకొచ్చేమో. బైరాగి. చూడు బైరాగి,
టైం అనేది చాలా ప్రీషియస్. సో యూ డోంట్ వేస్ట్ మై టైమ్ అండ్ ఐల్ నాట్ వేస్ట్ యువర్స్. సార్ నాకు ఏం తెలియదు సార్. బైరాగి, డైలీ సీరియల్ లాగా మన కన్వర్సేషన్ సావదుబ్బకు. నేను అడిగిన క్వశ్చన్స్కి సూటిగా సమాధానం చెప్పు. శంకర్ పెహల్వాన్ నేను శాండీని చంపని చెప్పాడు, కానీ అక్కడ మర్డర్ జరిగింది కిరణ్. ఈ కేసు సాల్వ్ కావాలంటే నాకు దొరికిన మొదటి క్లూ నువ్వు. సో చెప్పు, కిరణ్ ఎందుకు చంపావు? నేను అసలు కిరణ్ని చంపలేదు సార్. వీడు మామూలుగా చెప్పేటట్లేడు. శరత్, సార్ సార్ చెప్తాను సార్. ఈ భయం ముందుండాలి. సో చెప్పు, ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు అన్న శాండీకి దొంగతనం చేయమన్న తర్వాత శాండీ నాకు కాల్ చేసి, బైరాగి మా అమ్మకు బాగాలేదురా, నేను అర్జెంటుగా బాంబే వెళ్తున్నా, అందుకనే ఈ ఆపరేషన్ నీకు ఫార్వర్డ్ చేస్తున్నా. ఈ దొంగతనం నువ్వే చేయాలి. నాకు మంచి ఛాన్స్ అనుకున్నా. దొంగతనం చేసి డబ్బులు తీసుకొని ఆ నింద శాండీ మీద వేద్దాం అనుకున్నా. ఆ తర్వాత అన్న నమ్మించడానికి అన్న చెప్పిన ప్రకారం శాండీని చంపడానికి వెళ్ళాను. కానీ నేను వెళ్ళేసరికి శాండీ లేడు. వేరెవరిదో బాడీ అక్కడ ఆల్రెడీ పడి ఉంది. భయం వేసింది. నేను వెంటనే ఆ నుంచి వెళ్ళిపోయాను. అదే సార్ జరిగింది. దొంగ దొరికాడు. నాకు ఈ కేసులో దొరికిన మొదటి ఎవిడెన్స్ ఈ మెమరీ కార్డ్. కళ్యాణ్ వాళ్ళ ఇంటికి సెకండ్ టైం ఇన్వెస్టిగేషన్ వెళ్ళినప్పుడు ఈ మెమరీ కార్డ్ దొరికింది. ఈ మెమరీ కార్డ్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఫోటో దొరికింది. శంకర్ పెహల్వాన్, శాండీ కలిసి దిగిన ఫోటో. సో మేము ఫస్ట్ ఆ రోజు శంకర్ పైల్వాన్ ఇన్వెస్టిగేట్ చేశాము. అతను చెప్పిన ప్రకారం ఆ రోజు నైట్ శంకర్ పైల్వాన్ శాండీని దొంగతనం చేయమని చెప్పాడు. కానీ శాండీ శంకర్ పెహల్వాన్ మోసం చేసి డబ్బులు తీసుకొని పారిపోయాడు. సో శాండీని చంపడానికి శంకర్ పెహల్వాన్ బైరాగిని పంపాడు. ఆ తర్వాత మేము బైరాగిని ఇన్వెస్టిగేట్ చేశాము. అక్కడ మాకు ఒక షాక్ తగిలింది. దొంగతనం చేసింది శాండీ కాదు, బైరాగి. బైరాగి శంకర్ పైల్వాన్ని మోసం చేశాడు, నింద శాండీ మీద వేసి. ఆ తర్వాత శంకర్ పైల్వాన్ చెప్పిన ప్రకారం శాండీని చంపడానికి వెళ్ళాడు. కానీ అక్కడ శాండీ ప్లేస్లో కిరణ్ ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు. ఎలా? కానీ కిరణ్ ఎవరు ఎందుకు చంపారు? ఇదే డైలమాలో ఉన్న మేము శాండీ వాళ్ళ నేబర్ కృష్ణని కలిసాం. అతను చెప్పాక తెలిసింది మాకు కిరణ్ని చంపింది మరెవరో కాదు, కళ్యాణ్. నేనా ఏం మాట్లాడుతున్నారు సార్? నేను కాదు సార్, నేను చంపలేను సార్. దగ్గర రాకండి, దగ్గర రాకండి, దగ్గర రాకండి, దగ్గర రాకండి. గన్నులో ఎన్ని బుల్లెట్స్ ఉంటాయా తెలియ అబ్బే. అవును, కిరణ్ చంపింది నేనే, కానీ కావాలని కాదు, ఏదో ఫ్రస్ట్రేషన్లో. ఫ్రస్ట్రేషన్ ఏంటి? కిరణ్ నీ ఫ్రెండే కదా. కిరణ్ నా ఫ్రెండే, కానీ నేను వాడిని ఎప్పుడు ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయలేదు, ఓ కాంపిటేటర్లా ట్రీట్ చేసేవాడిని. చిన్నప్పటి నుంచి వాడు నాతో ప్రతి దాంట్లో పోటీ పడేవాడు. అది నాకు నచ్చేది కాదు. ఆ రోజు కిరణ్ కాల్ చేసి కూడా వాడికి US లో జాబ్ వచ్చిందని చెప్పాడు. ఫ్రస్ట్రేషన్ లో వాడిని చంపేశా. మోసం, దగ, ఛీ! అసలు ఒక ఫ్రెండ్ ఎలా చంపాలనిపించిరా నీకు? స్నేహం అనే సముద్రంలో నువ్వు సొరచాప లాంటి వాడివిరా. ఆ రోజు నైట్ శాండీ వాళ్ళ అమ్మకు బాగాలేదని హడావిడిగా బాంబే వెళ్ళిపోయిన తర్వాత కిరణ్ కళ్యాణ్కి ఫోన్ చేసి ఇంటికి వచ్చాడు. కానీ తర్వాత కళ్యాణ్ ఇంటికి వచ్చి కిరణ్ని చంపేశాడు. పాపం ముసుకేసుకొని ఉన్నాడు కదా, గుర్తుపట్టలేకపోయాడు. కానీ కిరణ్ని మర్డర్ చేసిన తర్వాత కంగారులో డోర్ లాక్ వేసి కీస్ తన నేబర్ కృష్ణకిచ్చి వెళ్ళిపోయాడు. అదే టైంలో కళ్యాణ్ ఆఫీస్లో కూడా మిస్సింగ్. సో దొంగ అక్కడ దొరికిపోయాడు. ఎరా కళ్యాణ్, నువ్వు పవన్ కళ్యాణ్ అనుకుంటున్నావరా? గన్ చేతిలోకి రాగానే పోలీసు వాళ్ళకి పిట్టలకి తేడా తెలియకుండా కాల్ చేస్తున్నావు. అసలు నీ కిరణ్ చంపడానికి గన్ ఎక్కడి నుంచి దొరికిందిరా? ఇది హైదరాబాద్ సార్, ఇక్కడ కిరాణా కొట్లో అగ్గి పెట్టే దొరికేంత ఈజీగా గన్లు దొరుకుతున్నాయి సార్. ఇంకటి నుంచి నువ్వు బయట ఉండి ఎలాగో పిజ్జాలు బర్గర్లు తినలేవు. ఇంకటి నుంచి నీ డైలీ మెనూ సాంబార్ రైస్. గన్లో ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయో తెలుసుకోలేకపోయావు. కనీసం జైల్లో ఉంటాయన్న రోజుకి ఎన్ని ఊసలు లెక్క పెట్టాలో తెలుసుకుందు. పదబ్బే.